హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వారాల లక్షిత్ పటేల్ క్రియేషన్స్. ఈ వీడియోలో నేను సల్లచారు బజ్జీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా సల్లచారు బజ్జీలను ప్రిపేర్ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి ఎంతో టేస్టీగా బాగుంటుందండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం బజ్జీలను ప్రిపేర్ చేసుకుందాం. ఈ బజ్జీల కోసం ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు శనగపిండి, రుచికి సరిపడా కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి చిటికెడు వంట సోడా వేసి మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ సల్లచారును బజ్జీల చారు అని కూడా పిలుస్తారండి. నార్త్ సైడ్ అయితే దహి కడి అని అంటారు. ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక పిండిని ఇలా చిన్న చిన్న బజ్జీలా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని బజ్జీలను ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా బజ్జీలను అటు ఇటు టర్న్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుండి తీసేసుకోవాలి. ఇలాగే మిగతా పిండి మొత్తం బజ్జీలు వేసి బాగా ఫ్రై చేసుకొని బజ్జీలను రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సల్లచారుకు పోపును ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన గిన్నె పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ పెరుగు తీసుకొని దానికి 1 కప్ వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న పోపులోకి యాడ్ చేయాలి. ఈ సల్లచారుకు కమ్మటి పెరుగు కన్నా పుల్లటి పెరుగు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి లో ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ శనగపిండి తీసుకొని దానిలోకి కొన్ని వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమాన్ని సల్లచారులో యాడ్ చేయాలి. శనగపిండి అనేది సల్లచారు చిక్కగా రావడానికి వాడతామండి. ఒకవేళ మీకు శనగపిండి పడకపోతే స్కిప్ చేయవచ్చు. లో ఫ్లేమ్లో 5 నిమిషాలు మరిగిన తర్వాత దీనిలోకి ధనియాల పొడి, గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఎప్పుడు పప్పులు రసాలే కాకుండా ఇలా డిఫరెంట్గా సల్లచారు చేస్తే ఇంట్లో వాళ్ళంతా చాలా ఇష్టంగా తింటారండి. స్టవ్ ఆఫ్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న బజ్జీలను ఒక్కొక్కటిగా అందులో వేసి ఒకసారి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ సల్లచారు బజ్జీలు రెడీ. మరొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.